కూటమి నుంచి ధర్మవరం అసెంబ్లీ స్థానానికి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న సత్యకుమార్ చుట్టూ వివాదాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఆయన ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న కేతిరెడ్డి వెంకటరామరెడ్డిపై పలు ఆరోపణలు విమర్శలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా సత్యకుమార్కి సంబంధించిన కీలకమైన అంశాలను వెలుగులోనికి తెస్తూ ఉన్నారు. ఆయన చాలా అంశాలని ధర్మవరం ప్రజల ముందు దాస్తూ ఉన్నారు అంటూ ఆ వివరాలను కూడా వెల్లడిస్తూ ఉన్నారు. సత్యకుమార్ కులంపై తొలి నుంచి కూడా వివాదం ఉంది. ఆయన ఏ కులానికి చెందిన వారని, ఆయనైతే యాదవ్ అని చెప్పుకుంటూ ఉన్నారు, బీసీగా చెప్పుకుంటున్నారు. బీసీ కోణంలో ధర్మవరంలోని బీసీ సామాజిక వర్గాన్ని సంఘటితం చేయాలన్న ఆలోచనతో కూడా ఆయన ముందుకు వెళ్ళారు. అయితే ఇప్పుడు ఆయన బీసీ కాదు, ఓసీ అంటూ ఒక అంశం వెలుగులోనికి వచ్చింది. మదనపల్లి పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతున్నప్పుడు అడ్మిషన్లో స్వయంగా సత్యకుమారే తాను ఓసీ అంటూ చెప్పారు. ఇప్పుడు మాత్రం బీసీ అని చెప్పుకొని తిరుగుతున్నారంటూ అడ్మిషన్కి సంబంధించిన కాపీలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెలుగులోనికి తెచ్చింది. కొద్ది రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న సత్యకుమార్కు ఎదురైంది. మీ కులం పైన వివాదం నడుస్తోంది, మీరేమో యాదవ్ అంటున్నారు, బీసీ అంటున్నారు, కాదు మీరు జాదవ్ సామాజిక వర్గానికి చెందిన వారుగా ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు, కాబట్టి మీది ఏ కులమో స్పష్టంగా చెప్పండి అని ప్రశ్నిస్తే తన కులం ఫలానా అని చెప్పడానికి మాత్రం సత్యకుమార్ సుముఖత చూపలేదు, దాటవేశారు సమాధానాన్ని. ఇక్కడ సమస్య తన కులం కాదు, తాను ఓసీనా బీసీనా లేకుంటే యాదవా జాదవా అన్నది కాదు సమస్య, నేను ఈ నియోజకవర్గానికి మంచి చేస్తానా లేదా అన్న కోణంలోనే ఆలోచన చేయాలంటూ మాట్లాడారు. దాని ద్వారా సింపుల్గా తాను ఫలానా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని చెప్పడం పెద్ద ఇబ్బంది ఏం కాదు. కానీ ఆ రిస్క్ కూడా ఆ పని కూడా చేయకుండా కులం ఏంటో చెప్పకుండా సత్యకుమార్ ఆ రోజు సమాధానం దాటవేశారు. పైగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన ఎదురుదాడి చేశారు. అసలు జగన్మోహన్ రెడ్డి కులం ఏంటి, ఆయన క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నారు కదా, మరి క్రైస్తవు అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి రెడ్డి ఎలా అవుతారు? ముందు దానికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెబితే తన సామాజిక వర్గం ఏంటో అన్న దానిపైన తాను కూడా వెంటనే వివరణ ఇస్తానంటూ కూడా సత్యకుమార్ దాటవేశారు. అంటే ఆయన యాదవ్ అయి ఉంటే సూటిగా ఎస్ నేను యాదవ్ అని చెప్పి ఉండేవారు, కానీ ఆయనే స్వయంగా చెప్పడం లేదు. దీన్ని బట్టే ఆయన కులం పైన వివాదం మరీ ముదురుతూ వచ్చింది. ఎన్నికల అఫిడవిట్లో తన భార్య ఎవరు అన్న దానిపైన కూడా ఆయన స్పష్టత ఇవ్వలేదు. భార్య నిల్లని అంటే లేదు అన్నట్టుగా రాశారు. కానీ ఎన్నికల ప్రచారంలో సత్యకుమార్ సతీమణి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు కదా అని వైసీపీ వాళ్ళు ఎత్తి చూపుతూ ఉన్నారు. ఈ అంశం పైన కూడా ఒక ఇంటర్వ్యూలో మీ భార్యకు సంబంధించి మీరు ఎన్నికల అఫిడవిట్లో భార్య లేదని రాశారు, కానీ ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నారని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు కదా అన్నప్పుడు తనకు భార్య ఉందా లేదా అన్న దానిపైన నేరుగా సత్యకుమార్ సమాధానం ఇవ్వలేదు. అది వ్యక్తిగత విషయం, వ్యక్తిగత మానవ సంబంధాలు అందరికీ ఉంటాయి, దాన్ని కాదు చూసి ఓటు వేయాల్సింది, తాను నియోజకవర్గంలో మంచి చేస్తానా లేదా అన్నది చూసే ఓటు వేయాలంటూ అక్కడ కూడా తన సతీమణి విషయంలో కూడా సమాధానాన్ని దాటవేశారు. దీంతో వైసీపీ వాళ్ళు సత్యకుమార్ చాలా అంశాల్ని ప్రజల ముందు దాస్తూ ఉన్నారు. ఆయన బీసీనే కాదు, ఆయన ఓసీ అంటూ కూడా వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. సత్యకుమార్ సతీమణి కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు, అందుకే ఆయనకు టికెట్ కూడా దక్కిందట్టు ఇటీవల మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. సత్యకుమార్ నుంచి మాత్రం కులం పైన సతీమణి వివాదం పైన స్పష్టత మాత్రం ఇప్పటికీ రాలేదు. వెంకయ్యనాయుడు వద్ద దాదాపు 24 ఏళ్ల పాటు వ్యక్తిగత సహాయకుడిగా సత్యకుమార్ పనిచేశారు. ఆ పరిచయాలతోనే ఆయన కేంద్ర స్థాయిలో కీలకమైన వ్యక్తుల వద్దకు కూడా దగ్గరయ్యారు. ఆ పరిచయాల ఆధారంగా తీసుకుని ధర్మవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ పలు కార్పొరేట్ కంపెనీల నుంచి కోట్లాది రూపాయలు తెచ్చి ఇక్కడ ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. ప్రధానంగా తనకు కలిసి రాని టీడీపీ జనసేన స్థానిక నాయకుల్ని కూడా డబ్బుతోనే సత్యకుమార్ కొంటూ ఉన్నారని కూడా వైసీపీ వాళ్ళు స్థానికంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే డబ్బులకు సంబంధించిన అంశం పక్కన పెడితే సామాజిక వర్గం ఏంటి, సతీమణి విషయంలో ఎందుకు లేదు అని చెప్పాల్సి వచ్చింది అన్న విషయాలపైన మాత్రం సత్యకుమార్ సమాధానం ఇస్తే ప్రజలకు కాస్త క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా సమాధానం ఇవ్వకుండా సమాధానాన్ని దాటవేసే ప్రయత్నం చేస్తే ప్రజల్లో మరిన్ని అపోహలు కలిగేందుకైతే అవకాశం ఉంటుంది.